మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిర్జాపూరి కాలనీలో అత్యంత కిరాతకంగా సొంత భర్తే తన భార్య యొక్క గొంతు నిలిమి చంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు మరుసటి రోజు ఇంకొక 24 గంటల్లో ఒక బిడ్డకి జన్మనిస్తున్న తల్లి నిండు గర్భిణిని అయితే కనుక భర్త గొంతు నిలిమి చంపిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రజెంట్ మన నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ అప్పలరాజు గారు మన ముందున్నారు. ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అసలు ఇటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన సార్. అది అసలు ఎలా జరిగింది ఏంటి సార్, మీ వివరాల మేరకు ఏం జరిగింది సార్? ఇప్పుడు జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఇతను మన గాజువాక దువ్వాడ ప్రాంతానికి చెందినవాడండి. డిగ్రీ వరకు చదువుకొని ఇప్పుడు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే సంస్థలో ఈయన పనిచేస్తున్నాడు. ఈయనకి 2022కి ముందు అనూష అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మన శీలానగర్ దగ్గర ఉండేవారంట. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళు అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళు అడ్రోడ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అనూష అనే అమ్మాయి పరిచయం అయింది. పరిచయం తర్వాత ప్రేమగా మారి 2022 డిసెంబర్ 10వ తారీఖున సింహాచలంలో పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన ముందు మన అరిలో ప్రాంతంలో ఇల్లు తీసుకొని పెట్టాడు కుటుంబాన్ని. తర్వాత పెందుర్తికి మార్చాడు. తర్వాత 1 ఇయర్ ముందు నుంచి మన ఇక్కడ మధురవాడ ఆర్టీసీ డిపో దగ్గరికి కూడా తీసుకొచ్చి భార్యను పెట్టాడు. కాపురం ఉంటున్నాడు. ఉన్న క్రమంలో తర్వాత ఆయనకి ఏమి డిఫరెన్స్ వచ్చాయో తెలియదు కానీ ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి ఇప్పుడు చనిపోయిన అనూష తాలూకా సిస్టర్ చెప్తుంది. ఇంతకుముందు నాకు క్యాన్సర్ వచ్చింది, నేను త్వరలో చచ్చిపోతాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నీ జీవితం పాడైపోతుందని చెప్పాడంట. చెప్తే ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను, ఉంటే నీ దగ్గరే ఉంటాను, నీకు అది ఎటువంటి పరిస్థితిలో నేను చూసుకుంటాను అనుకొని ఆ విషయం వాళ్ళ చెల్లికి చెప్పిందంట. అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళకి అర్థమైందట, ఇటు వదిలించుకోవడానికి వాళ్ళు చెప్తున్నాడు, క్యాన్సర్ లేకుండా ఎందుకు అలా చెప్పాడని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. తర్వాత ఆ మధ్యకాలంలో కూడా పేరెంట్స్ మా అబ్బాయిల తాలూకా ఈ జ్ఞానేశ్వర్ తాలూకా అమ్మా నాన్న తల్లిదండ్రులు ఒప్పుకోరు, చంపేస్తారు, మన ఇద్దరం విడిపోదాం, మ్యూచువల్గా డైవర్స్ తీసుకుందాం అని చెప్పి అడిగాడు, ప్రపోజల్ పెట్టాడట. దానికి కూడా ఈ అమ్మాయి సస్యమేర ఒప్పుకోలేదు. అలా క్రమంలో ఉంటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాడు. వీడు ఇక్కడ చిన్న ఫాస్ట్ ఫుడ్ ఏదో ఫుడ్ కోర్టు లాగా 2 మన సాగర్ నగర్ న్యూలీ డెవలప్డ్ వ్యూ పాయింట్ దగ్గర పెట్టి రన్ చేస్తున్నానని కూడా చెప్తున్నాడు. ఈ క్రమంలోనూ ఈ అమ్మాయిని ఎప్పటి నుంచో వదిలించుకోవాలనే ప్లాన్లో భాగంగా ఎలాగైనా నేను యాక్చువల్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, రెయిన్బో హాస్పిటల్లో డెలివరీ కోసం, నేను చేయలేదు, ఈరోజు చేస్తానని చెప్పాడు. రేపు డెలివరీ అడ్మిట్ చేస్తే డెలివరీ అవుతుంది, డెలివరీ అయితే అమ్మాయిని వదిలించుకోవడం అవ్వదు అనే ఆలోచనతో ఈ విధంగా చేశాడు అని చెప్పేసి అమ్మాయి తాలూకా బంధువులందరూ కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదే కరెక్ట్ అని కూడా మా ఇన్వెస్టిగేషన్లో కూడా తెలుస్తున్నది. ఇంకా మరి కొంత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయవలసినది. యథార్థంగా ఫ్యాక్ట్స్ అన్ని వచ్చిన తర్వాత కోర్టులో ఆయన అరెస్ట్ చేసి పెడతాం. ప్రజెంట్ ఆయన అదుపులో తీసుకున్నాం. మాకు తెలిసింది ఏంటంటే నిన్న రాత్రి 11 గంటల వరకు బాగానే ఉన్నది అమ్మాయి. 11 గంటల తర్వాత నిన్న డెలివరీ కోసమే వాళ్ళ అమ్మమ్మ కూడా వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. అమ్మాయికి హెల్ప్గాన వాళ్ళ అమ్మమ్మ భోజనం తయారు చేసింది. ఇద్దరు భోజనం చేశారు. ఈ జ్ఞానేశ్వరరావు అనూష చేసిన తర్వాత ఇద్దరు మొబైల్లో చూసుకుంటున్నారండి. ఆ అమ్మాయి పడుకొని చూస్తుంది, కుర్చీలో కూర్చున్నాడు. నేను వేగం లెగాలి కదా, అమ్మాయిని హాస్పిటల్కి పంపించాలని చెప్పి అలా మా అమ్మమ్మ వేరే రూమ్లో పడుకున్నదంట. పడుకొని ఉదయం లేచి అమ్మమ్మ లేపుతప్పటికి అమ్మాయి లెగట్లేదు. అప్పటికి ఈయన లేచే ఉండి బాబు పాప లెగట్లేదు, కదలట్లేదు అని చెప్తే అమ్మ కదలట్లేదు అనుకొని వచ్చాడట, లేపునట్టు నటించాడట అని చెప్పి వీళ్ళ అమ్మమ్మ చెప్తుంది. తర్వాత గోల పెడితే ఎదురింటి వాళ్ళు అక్కడ వాచ్మెన్ అందరూ వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిందని చెప్పారు. తర్వాత ఆయన్ని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వాడే ఏదో నన్ను టార్చర్ పెడుతుంది, అందుకు నేనే ముద్దును చంపేశానని అంటున్నాడు. కానీ వీళ్ళు చెప్పిన స్టోరీ అయితే ఈ విధంగా వదిలించుకోవాలని చూస్తున్నాడు. డెలివరీ అయితే పాసిబిలిటీ అవ్వదు కాబట్టి ఇలా చేశాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా దర్యాప్తులు అన్నీ తేలితే మీ ప్రజెంట్ ఇది హత్యానేరం కింద కేసు నమోదు చేసాం. ఇదే 7 సంవత్సరాల పెళ్ళి లోపు కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం. దాని ప్రకారంగా ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ముందు ప్రొడ్యూస్ చేస్తామండి. చట్టపరంగా ఇన్ని శిక్ష పడేటట్టు మేము ఇన్వెస్టిగేషన్ బాగా చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. సార్ ఇంతకుముందు జ్ఞానేశ్వరం మీద ఎటువంటి క్రైమ్ రిపోర్ట్ ఏమైనా ఉందా సార్? మాకు ప్రజెంట్ ఇంకా ఇప్పుడే కదంటే వచ్చింది కేసు, ఇంకా తెలియదండి. అవన్నీ కూడా ఆధారాలని సేకరిస్తాం. అటువంటి ఉన్నాయంటే మాత్రం అన్నీ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్తో పాటు అన్నీ రాసి కోర్టులో పెడతాం. ఓకే సార్.
చూశారు కదా, చాలా చక్కటి విషయం అయితే కనుక ఏసీపీ అప్పలరాజు గారు చెప్పడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ఆడబిడ్డకి అండ్ అలానే శిశువు ఇంకొక 24 గంటల్లో జన్మించే శిశువుకు కూడా న్యాయం జరిగే విధంగా పోలీసులు న్యాయ వ్యవస్థ ఉంటుందని ప్రజలైతే కనుక నమ్మకంగా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, భీమిలి.